హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి మనం ఎప్పుడు ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. ఆయన రీసెంట్గా మరిన్ని అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినట్టుగా ఒక ట్వీట్ అయితే వచ్చింది, ప్రముఖ ఛానల్ ఇచ్చినటువంటిది. ఒకసారి ఆ ట్వీట్ చదువుదాం. దాంతోపాటు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న అన్న ఒకసారి మీకు ట్వీట్ ఒకసారి చదువుతానన్న. ఆ ట్వీట్ చదువుతాను, తర్వాత మాట్లాడదాం. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్కు 10.5 లక్షలు, మాజీ మేనేజర్ కుటుంబానికి 9.5 లక్షలు ఇదే అందించారు ఇప్పటికైతే. అలాగే గత వారంలో 20 లక్షలు ఆర్థిక సహాయం కూడా ఇటీవల వివిధ సంస్థలకు, సేవా సంస్థలకు 10 లక్షలు, అలాగే తెలుగు ఫిలిం జర్నలిస్టులకు 5 లక్షలు విరాళం ఇవ్వటం అనేది చిరంజీవి గారు చేసినటువంటి, అంటే వరుసగా దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఆయన సేవా కార్యక్రమాలు ఒక నెలలో చేసినటువంటివి. ఎలా చూస్తారన్న? అంటే ఏం చెప్పుకుంటాం మనం ఇప్పుడు జీవితంలో ఒకసారి సహాయం చేసే వాళ్ళ గురించి సహాయం చేశారు వీళ్ళు అని చెప్పుకోలేదు. సహాయం చేయటాన్ని, ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవటాన్ని, దాన ధర్మాలు చేయటాన్ని అలవాటుగా మార్చుకున్న వాళ్ళ గురించి ఎంత చెప్పుకుంటాం మనం, ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ చిరంజీవి గారు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. సో ఇంత సహృదయులు ఈ రకంగా తన వాళ్ళ గురించి, అంటే తనతో ఇప్పుడు శివనాథ్ మేకప్ ఆర్టిస్ట్, తనకి ఏదో కష్టం వచ్చింది ఇచ్చారు. మాజీ మేనేజర్, ఆయన మేనేజర్గా చేసి మానేశారట. మాజీ మేనేజర్కి 9.5 లక్షలు సాయం చేశారు. సో ఆయన దగ్గర ఉద్యోగం ఉద్యోగాలు ఉండే వాళ్ళకి చేస్తారు. ఎప్పుడో మేకప్ మ్యాన్ శివనాథ్, ఇప్పుడు అంతా కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. ఈవెంతో గుర్తు పెట్టుకున్నారు. ఎక్కడో పొన్నాంబడం గుర్తు పెట్టుకున్నారు, ఎక్కడో ఆమె పాకీజా గుర్తు పెట్టుకున్నారు, ఎక్కడో ఆమె పావలశ్యామల గుర్తు పెట్టుకున్నారు. ఇలాంటి మీకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఎన్నెన్నో. ఇవాళ చిరంజీవి గారి కుటుంబం నుంచే ఎందుకు ఇంతమంది హీరోలు వచ్చారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే పోలిక తప్పుగా తీసుకోవద్దు. నేను చెబుతున్నది వాస్తవానికి మనకు ప్రకృతి, మనము ఏమిస్తామో అది మనకిస్తారు అని చెప్పి అంటా ఉంటాం కదా. చిరంజీవి గారు ఏమి ఇచ్చారు, చిరంజీవి గారికి ఏమొస్తుందని ఒకసారి మనం చూద్దాం. చిరంజీవి గారు ఈ రకంగా చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసి ఆపదలో ఉండే వాళ్ళందరినీ ఆదుకోండి. ఆ హృదయం అట్లాంటిదని. ఆయన చుట్టూతో ఒక ఆరా ఉంటుంది. ఆయన్ని చూస్తే చాలు జన్మధన్యం అనుకునే పరిస్థితులు కొన్ని కోట్ల మంది ఉంటారు. అలాంటి వ్యక్తి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ నిర్మాతలను ఆదుకున్నాడు, డైరెక్టర్లను ఆదుకున్నాడు, సినిమా కొరియోగ్రాఫర్లను ఆదుకున్నాడు, చిన్న చిన్న వాళ్ళని, ఎవరు అంటే డైలీ లేబర్ లాంటి వాళ్ళని, రోజు ఆర్టిస్టులు ఉంటారు కదా, రోజు వచ్చి చేసి వెళ్ళిపోయేవాడు, రోజుకి ఇంత తీసుకున్నాడు, అలాంటి వాళ్ళని ఆదుకుంటాడు. సో ఎక్కడ కష్టం వచ్చినా నాదంటాడు కదా. మరి ఇంత చేశారు. ప్రకృతి కూడా చూడండి ఒక్కసారి. చిరంజీవి గారి ఇంట్లో ఉన్నంత మంది హీరోలు ఎక్కడైనా ఉన్నారా హరీష్ గారు? చెప్పండి. చిరంజీవి గారి తర్వాత చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చెప్పొచ్చు, తర్వాత రామ్ చరణ్ గారు, సాయి ధర్మ తేజు, వైష్ణవ్ తేజు, నిహారిక, అందరు సినిమా ఇండస్ట్రీ, అల్లు శిరీష్, దాదాపు 10-11 మంది వాళ్ళ ఫ్యామిలీలో ఆన్ స్క్రీన్ ఉన్నారు. అందులో ఒక 1/2 మంది మినిమం గ్యారంటీ సినిమాలు తీస్తున్నారు. అందులో ఒక 3-4 పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. చిరంజీవి గారు ఇంతకు మించి చిరంజీవి గారికి వచ్చిన, అంటే చిరంజీవి గారు ఎంత ఇస్తే అంత గాడ్ బ్లెస్సింగ్స్, దేవుడి ఆశీస్సు అంత వస్తున్నాయి ఆయనకి అనుకోవాలి మనం. ఆ చిరంజీవి, ఆయన పేరు పెట్టుకున్నారు ఆంజనేయ స్వామి పేరు. ఆంజనేయ స్వామి అంతలాగా ఆశీర్వదిస్తున్నాడేమో అనుకోవాలి మనం. ఎంతో మంది, ఎన్నెన్నో మంది కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు ఆయన మీద పడి ఏడుస్తూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు కొంతమంది. అంటే మంచిని కూడా తట్టుకోలేరు హరీష్, తట్టుకోలేక చేస్తూ ఉంటారు. ఇవాళ అందుకే నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఎంతమంది వారసులు వచ్చారు? బాలకృష్ణ తర్వాత ఎవరు? జూనియర్ అంతే, ముగ్గురే ఉన్నారు. ఆయన ఎంతమంది పిల్లల్ని కన్నాడు? దాదాపు 11 మంది ఎన్టీఆర్కి సంతానం. 11 మంది సంతానం ఎన్టీఆర్ గారికి. తప్పుగా కాదు ఇది, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఎంతమంది ఆయన ఇంటి నుంచి హీరోలు అయ్యారు, ఎంతమంది అభివృద్ధి పదల్లోకి వచ్చారు ఆలోచించారు. ఏఎన్ఆర్ కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారు? తర్వాత నాగార్జున గారు తర్వాత నాగార్జున గారు వచ్చారు. నాగ చైతన్య, అఖిల్ కష్టపడుతున్నారు. సో
అంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ వారసులు ఎంతమంది వచ్చారని మనం ఒకసారి చూస్తే కనుక చిరంజీవి గారి కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వచనం ఎవరి కుటుంబానికి లేదండి. నిజంగా అంటే ప్రకృతి ఇచ్చింది. ఆయన అంటే ఆయన దగ్గర చూసిన వాళ్ళు చాలా మంది నాకు ఏం చెప్తారంటే వెంకటేశ్వర స్వామిని చూసినట్టుందండి అని చెప్తారు. అని అభిమానులు అండి. నేను చాలా మంది ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ భావన అది. సో చిరంజీవి గారికి ఆయన ఎంతో సమాజానికి చేస్తాడు కాబట్టి అంత బ్లెస్సింగ్స్ వస్తాయి ఆయనకి. ఇవాళ మనకు తెలిసినవే మాట్లాడుకుంటున్నాం, తెలియని ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ప్రతిరోజు నేను ఇంతకుముందు 2-3 సార్లు వీడియోలో చెప్పాను, ప్రతిరోజు ఆయన ఇంటి నుంచి కొన్ని లక్షల రూపాయల వితరణ వెళ్ళిపోతా ఉంటాయి, కొన్ని లక్షల రూపాయలు వెళ్తూ ఉంటాయి. వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప తెలియదు, వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప. ఒకప్పుడు బాగానే బతుకుంటారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళకి అది బయటికి రాదు. చిరంజీవి గారు ఎందుకు చెప్పారంటే ఇది కూడా ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే ఇలా ఎక్కడో తెలుస్తుంది, నీకే తెలుస్తుంది తప్ప చిరంజీవి గారు చెప్పుకోరు. చిరంజీవి గారు ఎందుకు చెప్పరు, నువ్వు చెప్పిన పాయింట్. ఇలా మనం చెప్పితే మనం ఏదో సాయం చేసాం, గుప్తంగా సాయం చేశాము, ఆ సాయం వాళ్ళకి తెలిస్తే చాలు, మనకు తెలిస్తే చాలు, అంతే. మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదనుకుంటారు ఆయన. వాళ్ళు బాగా బతికుని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు సాయం పొందారంటే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారేమో అని భావన ఉండొచ్చు. అందుకే ఆయన ఎవ్వరికి చెప్పనీరు కూడా అలాంటివి. కానీ అలాంటిది ఆయన మళ్ళీ శత్రువులను కూడా ఆయన సాయం చేశారు. చాలా ఆయన మీద జీవిత రాజశేఖర్ ఎంత ఎన్ని కుట్రలు చేశారు, కాలికి బలపం కట్టుకుని తిరిగారు స్టేట్ అంతా రాజశేఖర రెడ్డి గారి మాటలు విని. తిట్టి పోసారు చిరంజీవి గారిని. ఏమైంది? వాళ్ళు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, చిరంజీవి గారికి వెళ్ళాల్సి వచ్చింది, ప్రకృతి వెళ్ళాల్సి వచ్చిందిగా. సో కాబట్టి వాళ్ళకి సాయం చేశారు. వెళ్తే మీరు అన్నాడు ఎప్పుడైనా, రోజా ఎంత మాట్లాడుతుంది అయినా కానీ రోజా గారిని. సో ఇట్లా చాలా మంది మన మీడియా మిత్రులు, మా వంశీ మిత్రుడు చిరంజీవి గారిని తోలనాడాడు. మళ్ళీ సారీ చెప్పి చిరంజీవి గారి ఇంటికి వస్తానంటే సరే రమ్మన్నాడు చిరంజీవి గారు. రమ్మని చిరంజీవి గారు ఆయనకు కావాల్సిన గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. ఇలాగ నేనేమంటున్నానంటే, సో అపకారికి ఉపకారము చేయటం, నువ్వు ఉపకారికి ఉపకారం చేయడం పెద్ద గొప్ప కాదు హరీష్. నీకు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేస్తావు తెలుసా, అది గొప్ప అని చెప్పేసి ఎప్పుడో చెప్పున్నారు మనకి పద్యాల రూపంలో. అది ఆయన చేసి చూపించారు. నాకు చాలా గుర్తొస్తాయి ఆయన చూసినప్పుడల్లా. పుత్రుడు పుట్టగానే సంతోషం కాదు, ఆయన ఎదిగినప్పుడు అంటే రామ్ చరణ్ చూసినప్పుడు నాకు ఆయనకు ఆ పద్యం చెప్పాలనిపిస్తుంది, ఇప్పుడు ఈ పద్యం చెప్పాలనిపిస్తుంది. సో అట్లా చిరంజీవి గారు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే హరీష్. ఆయన్ని భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు, ప్రకృతి ఆశీర్వదిస్తుంది. అదే సమయంలో ఆయన్ని తూలనాడే వాళ్ళని, ఆయన్ని విమర్శించిన వాళ్ళని మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గర తీసుకెళ్తుంది, లేదా ప్రకృతి ప్రకోపించి వాళ్ళని లేకుండా చేస్తుంది, ఏదో చేస్తారు. ఆయన ఏదో శక్తి ఉందండి, డెఫినెట్ గా ఏదో శక్తి ఉంది అందులో మాత్రం, అది డెఫినెట్ తీరాలి. ఏదో శక్తి ఉంది. ఎవరైనా సరే ఆయన అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి డెఫినెట్ వెనకాల ముందు. ఎందుకంటే గతంలో ఎంతమంది ఆయన్ని ఇలా చేసినటువంటి పరిస్థితి ఎప్పుడో వార్తలో కూడా చూసాను. ఆయనకి ఏదో ఫుడ్ పాయిజన్ ఏదో చేయాలనే కుట్ర కూడా ఎప్పుడు చేశారు. అయినా కూడా ఇప్పుడు ఏమైపోయారు, ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఆయనకి అంటే మనం కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటాం. ఇళయరాజా గారు ఉన్నారు, అజరామరమైన సంగీతం అందించాడు. వ్యక్తిత్వం ఎలాంటిదైనా కానీ ఆయన ఎట్లా బాబు, ఆయనకు అంత సంగీతం ఎట్లొచ్చింది బాబు, అలాంటి పాటలు అంటే దైవ సంకల్పం ఏమో అనిపిస్తుంది. ఆయనలో భగవంతుడే ఉండి ఇలాంటి స్వరాలు ఇచ్చాడేమో అనిపిస్తారు. కొంతమంది మాట్లాడుకుంటాం. సరే ఆయన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టండి, ఆయన కొన్ని వివాదాస్పదమైన అంశాలు. అట్లానే భగవత్ స్వరూపం కొంతమందిలో భగవంతుడు ఉంటారంటారు కదా, అట్లా చిరంజీవి గారిలో ఉన్నారేమో అనిపిస్తుంది. అందుకే ఇన్ని చేస్తాడు ఆయన, ఇన్ని కార్యక్రమాలు చేస్తాడు. చేతికి ముఖ్య చిరంజీవి గారు లేని మెగాస్టార్లు ఎంతమంది లేరండి, ఇలా చేసిన వాళ్ళు ఉన్నారండి ఏ లాంగ్వేజ్ అయినా. అందుకోసం మెగాస్టార్ చిరంజీవి గారికి అన్నయ్య హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంతకు మించి ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఏం చెప్పలేము. నిజంగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.